గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ఒక కేజీ చికెన్‌ని బాగా కడిగి ఉప్పు నీటిలో అరగంట సేపు నానబెట్టండి. అలాగే ఒక 2 కట్టల గోంగూరను కూడా ఒలిచి పక్కన పెట్టండి. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటాస్ కట్ చేసి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టి 5 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసి అందులోనే పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి వేసి టమాటాస్ అన్ని మగ్గిన తర్వాత అందులో గోంగూరను వేసి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి గోంగూరని బాగా మగ్గనివ్వండి. గోంగూర బాగా ఉడికిపోయిన తర్వాత అందులో మనం రెడీ చేసినటువంటి చికెన్‌ని వేసేసి రుచికి సరిపడా కల్లులుప్పు వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి సిమ్‌లోనే బాగా ఉడకనివ్వండి. 5 మినిట్స్‌కి ఒకసారి మూత తీసి అలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ కూడా బాగా కుక్ అవుతుందనమాట. సో, ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర జల్లారంటే టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ రెడీ.